సరే, అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు? డీసెంట్గానా? తాగేసి ఇంటికి వెళ్ళినప్పుడు కనిపెట్టకుండా. కొత్తగా చెప్పబ్బా. కొత్తగానా? కొత్తగా అంటే ఇప్పుడు ఆ, సింక్ ఉండదు చెప్పు. ఉంటుంది. ఇప్పుడు ఆ, మనం బస్సులో ఎక్కడైనా వెళ్తున్నాం, చుట్టూ అందరూ ఉన్నారు, మనకు ఫర్టింగ్ వస్తూ ఉంది, లైక్ బాంబ్ వస్తుంది, రీసెంట్గా ఏం రానట్టు ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తా. మెల్లగా వదిలే. మెల్లగా వదిలే. మెల్లగా వదిలేసి ఎవరు చూడలేదు కదా అనుకునేసి వెళ్ళిపోతాం. ఎన్నిసార్లు చేశారు అలా? ఎక్కడెక్కడ చేశారు? అంటే అది వద్దులే, బాగోదు. చెప్పాలి చెప్పాలి. మేబీ కంపెనీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆఫీస్ వాళ్ళు జాగ్రత్త, చుట్టుపక్కల ఉండకండి. మేబీ ఇంత ఇంక ఇప్పుడు చేయలేదు. నేను మోస్ట్లీ ఆఫీస్లోనే దేవుడు ఎలా భరిస్తున్నారు. మోస్ట్లీ ఆఫీస్లోనే దేవుడు ఎలా భరిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకెప్పుడు రీసెంట్గా నటిస్తామంటే గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు వేసావా? లేదు, ఒకసారి అది స్లిప్ అయిపోయింది. అంటే బయట వచ్చేసింది. ఇంకా ఇంకా దాన్ని తను ఒక 1-2 days వరకు దాని గురించి లైక్ ఏమంటారు వేసేసాను ఏమనుకున్నా. లేదు, తను ఇమిటేట్ చేస్తా ఉంది, ఇంకా అందరికీ చెప్పేసి ఇమిటేట్ తెలిసిపోయింది కూడా. ఇమిటేట్ కందిపప్పు ఎక్కువ తింటారా? లేదు, ఆ రోజు ఏదో అయింది, స్టమక్ అప్సెట్ అయింది. సరే, ఇంకా ఇంకా ఎలాంటి టైం? ఇంకా నేనైతే మోస్ట్లీ క్రికెట్కి వెళ్ళి ఇంటికి లేట్గా వచ్చినప్పుడు ఎందుకు? కర్రత్గా ఉంటుంది అనమాట. లేట్గా వచ్చాను ఇంటికి, క్రికెట్ ఆడేసి వచ్చాను. అప్పుడు డీసెంట్గా నటిస్తారా? మీకు అమ్మాయిల దగ్గర వైఫ్ దగ్గర తాగినప్పుడు అంతే. ఇంకా చాలా లీవ్స్ ఉన్నట్టుంది. మేనేజర్ దగ్గర ఆఫీస్లో హైక్ టైంలో. ఫస్ట్ ఎప్పుడు నటించారు డీసెంట్? ఫస్ట్ అంటే మా వైఫ్ దగ్గర లవ్ చేసినప్పుడు. లవ్ మ్యారేజ్? ఎస్ ఎస్. లవ్ చేస్తే ఏమంటారు, డీసెంట్గా యాక్ట్ చేయరు కదా? అంటే ఫస్ట్లో డీసెంట్గా యాక్ట్ చేస్తారు, తర్వాత నార్మల్ అయిపోతుంది. సరే, ఇంకో క్వశ్చన్ మీకు ఫైనల్గా. ఏం క్వశ్చన్ అడగాలి? అది ఓపెన్ అయితే క్లోజ్ చేయలేము ఏంటి? ఓపెన్ అయితే అసలు క్లోజ్ చేయలేమా? వైఫ్ నోరు. దేవుడా, మళ్ళీ వేసేసావా? మీ వైఫ్కి పంపించేది అక్కడే ఉంది లోపల. అది ఓపెన్ అయితే క్లోజ్ చేయడం చేయడం కష్టం, ఆపడం కూడా కష్టమే. గ్రేట్ అసలు. ఎందుకు? రోజు ఎక్స్పీరియన్స్ అది. అంతే మరి. ఓపెన్ అయితే ఎప్పుడు? ఓపెన్ అయితే మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు మీరేం చేస్తారు? సైలెంట్గా నిద్రపోతా. వాళ్ళు చెప్తూనే ఉంటారు, నేను మాత్రం నిద్రపోతా. నిద్రపోయినా కొట్టదా వచ్చేసి? వినట్లే అని చెప్తూనే ఉంటుంది, మళ్ళీ లేపుతుంది, మళ్ళీ లేపి మరీ చెప్తుంది. వినకపోతే కోపం. మరుసటి రోజు చెప్తుంది, మళ్ళీ చెప్తుంది. వినే వరకు చెప్తూనే ఉంటుంది. అందుకే ఫస్ట్ వినేసేయాలి, పడుకోవద్దు. అలా చెప్తుంటే అలా వినేసేయాలి. అప్పుడు నెక్స్ట్ రోజు అడిగితే మళ్ళీ దొరికిపోతాను. చెప్పాలి. అది ఓపెన్ అయితే క్లోజ్ అవడం కష్టం. మందు బాటిల్ మూత ఓపెన్ అయితే మళ్ళీ పోసుకొని క్లోజ్ చేస్తారుగా? లేదు, ఖాళీ చేస్తారు, క్లోజ్ చేయరు. కాదు. సరే, కాలేయాక కూడా క్లోజ్ చేసి అడ్డే పడేస్తారు, క్లోజ్. అది ఎవరు క్లోజ్ చేయలేరు. అచ్చా, ఓకే. ఏంటో తెలుసా, అది గోలీ సోడాకి గోలీ తీసిన దాన్ని క్లోజ్ చేయలేం. దాన్ని ఓపెన్ చేయడం అన్నారు. అచ్చా, లేదు, అది మనం తినే ఐటమ్. తాగే ఐటమ్ అది. తినే ఐటమ్. ఇది గోలీ సోడా. నో నో ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి తినే ఐటమ్మా. అయ్యప్ప స్వామి ప్రసాదం మూత. ఐసో ప్రసాదం మూత ఉంటుంది కదా, తీస్తే మళ్ళీ క్లోజ్ చేయలేం. చేయొచ్చు. చేయలేం. నేను వేరే క్యాప్ అన్న వేసి క్లోజ్ చేస్తాను. కాదా? తింటాం, రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉంటుందా? ఓపెన్ అయితే క్లోజ్ చేయలేము, పగిలితే అతికించలేము. మీ హార్ట్ అయితే కాదు. ఓకే, ఎగ్. ఎగ్ అంట. ఎగ్ పగిలితే క్లోజ్ అవ్వదు. కాదా? ఎగ్ కదా. ఎగ్గే. మీరే కన్ఫ్యూజ్ అవుతుంది.
మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఎందుకు అవుతారు? కన్ఫ్యూజన్ ఎక్కువ చెప్పేస్తాం. బిజినెస్ మ్యాన్ గుర్తొస్తాడు అప్పుడప్పుడు. లేదా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఒకే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సంతోషం ఏంటి? పెద్ద సంతోషం, అన్నిటికంటే పెద్ద సంతోషం. మనం అందంగా ఉన్నామని ఎవరైనా చెప్పినప్పుడు. కాదు, చెప్పంటారా ఆన్సర్? ఎక్కడ చూసారు? మళ్ళీ చెప్పు. అన్నిటికంటే పెద్ద సంతోషం, అన్నిటికంటే దీనికంటే పెద్ద సంతోషం ఉండదు. పెద్ద సంతోషమా? వైఫ్ అండ్ హస్బెండ్ వద్దు అనుకొని బ్రేకప్ అయినా. కాదు కాదు, అమ్మా మనం సంతోషంగా ఉండడమే పెద్ద సంతోషం. చెప్పమంటారా? మీతో మాట్లాడుతూ అమ్మా